మున్సిపల్ కార్మికులకు సంబంధించి వేతనాలు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఎన్ఎంఆర్ కార్మికులకు 4 నెలలు పెండింగ్ ఉన్నాయి. అట్లనే బకాయి 2 కోట్ల పైన ఉన్నది పిఎఫ్. కాబట్టి ఈ పైసల్ని వెంటనే మా కార్మికుల ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, మినిస్టర్ మంత్రికి ఇచ్చినాం, కౌన్సిలర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎవ్వరు కూడా మున్సిపల్ ముంగట సమ్మెలు కూడా చేసినాం. అయినా కూడా ఎవ్వరు మా సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ఇలా ప్రజలకు తెలియాలి మా సమస్య, మా బతుకులు మారాలంటే ప్రజలకు తెలుస్తలేదు ఆఫీస్ కాడ కూర్చుంటే. కాబట్టి ఇవాళ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. ఇకనైనా వాళ్ళు స్పందించి మా 2 కోట్ల పైబడ్డ పిఎఫ్, మా కనీస పెండింగ్ల వేతనాలు మాకు చెల్లిస్తే తక్షణమే సమ్మె విరమిస్తాం. లేకుంటే మన ప్రజా దర్బార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడి దాకా కూడా సిద్ధంగా కార్మికులు వెళ్ళడానికి సిద్ధం. 2 కార్మికులు చనిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అత్తలేవు. ఈ నెల ఆఖరు ఇప్పుడు వీళ్ళు 2 కోట్లు కడితే ఒక్కో కార్మికులకు 7 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నది, సర్వీస్ 4 లక్షలు, మొత్తం 11 లక్షలు 2 కార్మికులు ఇలా నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇది కూడా ఈ కౌన్సిల్కు అర్థమైతలేదు, ఇక్కడ ఉన్న అధికారులకు అర్థం. మేమేం చేసుడు తర్వాత ఏం లేదు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు రాలేదు. అట్లనే తర్వాత అంటే ఇప్పుడు కౌన్సిల్ ఏం చేశారు, మేము కొత్తగా వేరే వాళ్ళని 3 లక్షలు పెట్టి తీసుకుంటాము, మీరు మాకు మద్దతు ఇవ్వాలని అంటున్నారు. మేము మద్దతు ఇస్తాం కానీ మా మాది వాళ్ళని తెస్తారు, ఇళ్ళనే పెడతారు. ఇంతకుముందు 2.5 లక్షలతో పెట్టారు, ఆ తర్వాత 3 లక్షలతో పెట్టారు, ఇప్పుడు మళ్ళీ 3 లక్షలతో తీసుకోవడానికి ఉన్నారు. మా వాళ్ళనే మా జాతోళ్ళని తెస్తారు, ఇలా పెడతారు. అందరికి ఇప్పుడు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, చచ్చిపోతే కూడా పైసలు వస్తలేవు. ఇంకా మనుషులను తెచ్చి ఇళ్ళనే పెడతారు. ఇక మరి మేము ఎట్లా బతుకుడు, మా జాతిని ఎట్లా ముందుకు పోతుంది? తినడానికి తిండి లేదు, బతకడానికి ఏమి లేదు. మా జాతిని ఎంత వివక్ష. ఇంకా అవసరమైతే ఏమంటారంటే వేరే ఎస్ఐ ఇంతకు ముందు ఉండే మా ఎస్ఐలను తిడతారు. ఆ బంగారు సీన్ ఎస్ఐ ఉన్నప్పుడు వాళ్ళ కూర్చోపోపించి చేపను రాకినట్టు రాకిళ్ళు. ఈ మున్సిపాలిటీ వాళ్ళకి చెత్తోళ్ళకి మీరు భయపడతారా? వాళ్ళని నట్టించదే కానీ పనులకు పంపులని అంటారు. ఆయన మొగోడాట. ఇంతకు ముందు ఎస్ఐ మేము మొగోళ్ళం కాదట, ఎస్ఐలను తిడుతూ. కొన్ని సంవత్సరాల నుంచి కడతలేదు, 2-3 కోట్లది బకాయి ఉన్నది. మా పొలగాళ్ళు కూడా స్కూల్కి పోకుంటున్నారు, మాకు అన్నానికి లేదు, ఏం లేదు. మేము వాడలల్లా పని చేసినా కూడా మాకు 80-70 వేల జీతం అంటారు, కానీ మాకు వచ్చేదే 16,000 రూపాయల జీతము. అలా మేము 2,000 చిల్లర కట్ అవుతాయి, 14,000 జీతం వస్తుంది. అది కూడా మేము వేతనం చేస్తేనే వస్తుంది, లేకుండా రాదు. ఆ గైరాజరే ఉంటుంది. ఆ జీతాలు కూడా మాకు అందడం లేదు. ఆ జీతం కూడా మాకు అందడం లేదు. 4 నెలలు అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు 4వ నెల పడ్డది, మాకు అన్నానికి లేదు. కాబట్టి మాకు కౌన్సిలర్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. పని మీద కూడా పని చేయాలని మాకు కూటికి లేకుండా మేము చేస్తున్నాము. అదే మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నేను డబ్బులు జమ చేసుకున్న పిఎఫ్ 5-6 ఏళ్ల నుండి రావట్లేదు. కాకపోతే